సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ తాజాగా నటించిన సినిమా గేమ్ చేంజర్. బాక్సాఫీస్ వద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా నెగటివ్ టాక్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది అని టాక్ వినిపించినప్పటి నుంచి జనాలకి ఏదో బ్యాడ్ సెంటిమెంట్ తడుతూనే వచ్చింది. పైగా సినిమాలో పెద్దగా కథ లేకపోవటం ఈ మూవీ ఫ్లాప్ అవడానికి ప్రధాన కారణంగా మారిపోయింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. రామ్ చరణ్ నటన గురించి అందరూ ప్రశంసిస్తున్నా రామ్ చరణ్ నటన కన్నా శంకర్ డైరెక్షన్ చెత్తగా ఉంది అనటంతో సినిమాకి మరింత నెగటివ్ వచ్చేసింది. కాగా ఈ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ అయింది. అప్పటి నుంచి కలెక్షన్స్ చూసుకుంటే తగ్గిపోతూ వస్తోంది. మరీ ముఖ్యంగా మొదటి రోజు 186 కోట్లు కలెక్ట్ చేసిన గేమ్ చేంజర్ ఆ తర్వాత రెండవ రోజు నుంచి కలెక్షన్స్ డౌన్ ఫాల్ అవ్వటం ప్రారంభమయ్యాయి. పైగా డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవ్వటం, ఆ సినిమా హిట్ అవ్వటం, గేమ్ చేంజర్ కి మించిన స్థాయిలో హిట్ అవ్వటం గేమ్ చేంజర్ కలెక్షన్స్ పడిపోవటానికి కారణమైంది. అంతేకాదు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ అందుకోవడంతో గేమ్ చేంజర్ కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ 5వ రోజు కలెక్షన్స్ అటూ ఇటుగా కేవలం 4 కోట్ల రేంజ్ లోనే ఉండిపోయింది. ఒక గ్లోబల్ స్టార్ లాంటి హీరోకి ఇలాంటి కలెక్షన్స్ నిజంగా దారుణం అంటున్నారు జనాలు. అంతేకాదు మెగా ఫ్యామిలీకి ఇది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే హిందీలో దారుణాతి దారుణంగా ఉన్నాయి గేమ్ చేంజర్ కలెక్షన్స్. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి డౌన్ ఫాల్ అవుతూనే వస్తున్నాయి కలెక్షన్స్. కాగా 5వ రోజుకి గేమ్ చేంజర్ కలెక్షన్స్ లో మరింత స్థాయిలో పడిపోవడంతో మెగా ఫ్యాన్స్ డీలా పడుతున్నారు. ఈ డిజాస్టర్ టాక్ నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా సుకుమార్ సినిమాతోనే అది సాధ్యమవుతుంది అంటున్నారు సినీ ప్రముఖులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.